కథ ఒక చల్లని ఉదయంతో స్టార్ట్ అవుతుంది. సూర్యుడి కిరణాలు ఇంకా భూమి మీద సరిగ్గా పడలేదు. అప్పుడే సిటీలోని మహిళా పోలీస్ ఆఫీసర్ వర్ష రాకోడ్కి ఒక సీరియస్ న్యూస్ వస్తుంది. ఒక దూరంగా ఉన్న గ్రామంలో ఒక యువకుడు తన తల్లిని చంపేశాడని చెప్తారు. వర్ష రేడియోలో ఈ విషయం వినగానే వెంటనే తన జీప్లో భయందేరి ఆ స్పాట్కి వెళ్లిపోయింది. వర్షకి పోలీస్ సర్వీస్లో ఇది ఫస్ట్ ఇయర్, కానీ తన ధైర్యం, డెసిషన్స్తో ఆమె థానా మొత్తంలో గౌరవం సంపాదించింది. భయం లేని, న్యాయం కోసం పట్టుదలగా ఉండే, రూల్స్కి కట్టుబడే ఆమె ఐడెంటిటీ అలా సెట్ అయిపోయింది. ఆమె గ్రామానికి చేరుకున్నప్పుడు అక్కడ సీన్ బాగా భయంకరంగా ఉంది. ఒక మధ్య వయస్సు మహిళ నేలమీద పడి ఉంది. ఆమె శరీరం మీద లోతైన గాయాల మార్కులు ఉన్నాయి. పక్కనే ఒక 22 ఏళ్ల యువకుడు నిలబడి ఉన్నాడు. ఇంకా చేతిలో ఒక భారీ కర్ర ఉంది. వర్ష గట్టిగా అరిచింది, కర్ర కింద పెట్టు, గప్చుగా మాతో రా. ఆ యువకుడు ఎలాంటి వాదన లేకుండా కర్ర నేలమీద పడేసి తల వంచుకొని నిలబడ్డాడు. వర్ష అతనికి సంకెళ్లు వేసి థానాకి తీసుకొచ్చింది. ఆ యువకుడి పేరు నిహాల్ వర్మ. అతని కళ్ళలో భయం లేదు, పశ్చాత్తాపం లేదు. ఏదో జరగాల్సింది జరిగిపోయినట్టు ఉన్నాడు. థానాలో కొన్ని గంటలు అతన్ని లాకప్లో ఉంచారు. వర్ష ముందు ఫారెన్సిక్ రిపోర్ట్, లోకల్ ఇన్వెస్టిగేషన్ కన్ఫర్మ్ అవ్వాలని అనుకుంది. నిహాల్ మౌనంగా ఉన్నాడు. ఏ సమాధానం ఇవ్వలేదు, ఏ ప్రశ్న అడగలేదు. కొంత సమయంలో ఆర్డర్ వచ్చింది, నిందితుడిని కోర్టులో హాజరు చేయాలని. కోర్టులో జడ్జి అన్ని ప్రాథమిక ఆధారాలు చూసి నిహాల్ని దోషిగా నిర్ణయించి ఉరిశిక్ష విధించాడు. కాని భారతీయ చట్టం ప్రకారం ఉరితేదికి ముందు అతనికి 2 నెలల సమయం ఇచ్చారు. అప్పీల్, చివరి కోరిక వంటి ప్రాసెస్ల కోసం. నిహాల్ని మళ్లీ అదే థానాకి తీసుకొచ్చారు. అక్కడ వర్ష వర్క్ చేస్తోంది. అతన్ని ఒక సెపరేట్ సెల్లో ఉంచారు. అక్కడ సీసీటీవీ లేదు, కేవలం ఒక చిన్న కిటికీ ఉంది. దాని నుంచి సన్నగా లైట్ వచ్చేది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక మహిళ ఏడుస్తూ థానాకి వచ్చింది. ఎవరో తన ఇంట్లో దొంగతనం చేసి అన్ని సేవింగ్స్ దొబ్బేశారని చెప్పింది. వర్ష వెంటనే తన టీంని పంపి ఇంటిని బాగా సెర్చ్ చేయమని చెప్పింది. ఆమె మాత్రం థానాలోనే ఉండిపోయింది, ఎందుకంటే నిహాల్ని ఒంటరిగా వదిలేయడం సేఫ్ కాదు. కొంత సమయం తర్వాత నిహాల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతను కిటికీ వైపు ఒకటే చూస్తున్నాడు. వర్ష నెమ్మదిగా అడిగింది, ఈ జడ్జ్మెంట్ వల్ల నీకు ఏ బాధ లేదా? నీ అమ్మ ఇప్పుడు ఈ లోకల్లో లేదు. నీవు ఆ హత్యకి ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. నిహాల్ చిన్నగా నవ్వి ఆమె వైపు చూశాడు. ఆ నవ్వులో ద్వేషం లేదు, జోక్ లేదు, కేవలం ఒక వింతైన శాంతి. వర్ష తనని తాను కంట్రోల్ చేసుకుని ఆ టాపిక్ని అక్కడితో ఆపేసింది. అదే టైంలో ఆమెకి కాల్ వచ్చింది. ఆ దొంగతనం కంప్లైంట్ ఫేక్, డబ్బులు ఆ మహిళ కొడుకే తీసుకున్నాడని తెలిసింది. కేసు అక్కడే సాల్వ్ అయిపోయింది. వర్ష మళ్లీ నిహాల్ దగ్గరకు వచ్చింది. ఈసారి అతనికి టీ తీసుకొచ్చింది. కప్పు అతని వైపు ఇస్తూ చెప్పింది, నీకు 2 నెలల టైం ఉంది. ఏదైనా అయినా చివరి కోరిక ఉంటే చెప్పు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉరికి ముందు చివరి కోరిక అడగొచ్చు. నిహాల్ కప్పు తీసుకొని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. నా చివరి కోరిక ఏంటంటే, నేను బతికి ఉన్నంత వరకు ప్రతి రాత్రి ఒక కన్యపిల్లతో గడపాలని అన్నాడు. వర్ష మొహం ఒక్క క్షణం కైనంగా మారింది. ఆమె అప్పటికప్పుడు అతన్ని తిట్టేయాలనుకుంది. కాని తనని తాను కంట్రోల్ చేసుకుంది. ఇది సాధారణ కోరిక కాదు, ఎవరిని బలవంతంగా నీ దగ్గరకు పంపలేం అని చెప్పింది. నిహాల్ మళ్లీ నవ్వాడు. మరి నీవెందుకు కాదు? నీవు కూడా పెళ్లి కాని ఆడదానివే కదా. చట్టం కూడా చివరి కోరిక నెరవేర్చాలని చెప్తుంది కదా. వర్ష లోపల రగిలిపోయింది. కాని ఆమె కోపం చూపలేదు. ఏ ఆన్సర్ కూడా ఇవ్వలేదు. నెమ్మదిగా నేను ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వర్ష సరిగ్గా నిద్రపోలేదు. ఆమె మనసు ఎన్నో ప్రశ్నలతో, గందరగోళంతో నిండిపోయింది. ఒక మనిషి చివరి కోరిక ఏదైనా నైతిక సరిహద్దులు దాటొచ్చా? తన డ్యూటీ, మానవత్వం మధ్య బ్యాలెన్స్ చేయాలా? రాత్రి గడిచిన కొద్దీ నిహాల్ నవ్వు ఆమె కళ్ల ముందు తిరిగింది. కథ ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరిగింది. ఇక్కడ ప్రతి డెసిషన్ కొత్త దిశను తీసుకెళ్లొచ్చు. నమస్తే ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై, బీహార్, కోల్కతా లేక అమెరికా? మీ పేరు, అడ్రస్ని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. మీ పేరు, అడ్రస్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ పేరు చదివితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ నుంచి మీకు ఒక పెద్ద లెసన్ లభిస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఇంకా ఎన్నో థ్రిల్లింగ్ స్టోరీస్ రాబోతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. మరుసటి రోజు ఉదయం వర్ష రాకోడ్ తన డెస్క్ దగ్గర కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది. రాత్రంతా ఆమె నిద్రపోలేదు. నిహాల్ మాటలు ఆమె మైండ్లో గింగరాలు తిరిగాయి. నీవెందుకు కాదు? ఈ మాటలు ఆమెను లోపల కుదిపేశాయి. ఒకవైపు ఆమెలోని మానవత్వం చెప్తోంది, బహుశా నిహాల్ నిజంగా ఒంటరిగా బ్రోకెన్గా ఉండొచ్చని. మరోవైపు ఆమె డ్యూటీ, ఆమె యూనిఫామ్ ఆమెను ఆ కోరిక నెరవేర్చకుండా ఆపాయి. ఆమె తన సీనియర్ ఆఫీసర్తో ఈ విషయం గురించి చెప్పలేదు. ఎలాంటి అఫీషియల్ రియాక్షన్ కూడా ఇవ్వలేదు. కాని ఆమె ఒకటి డిసైడ్ చేసుకుంది, ఈ ఖైదీ మనసు లోతులోకి వెళ్లి అతను ఎవరు, అతని నిజం ఏంటో తెలుసుకోవాలని. తర్వాత కొన్ని రోజులు వర్ష నిహాల్తో ఎన్నోసార్లు మాట్లాడింది. అతను ప్రతిసారి టాపిక్ మార్చేవాడు. కాని ప్రతి మీటింగ్లో అతను ఏదో కొత్త కోణాన్ని ఓపెన్ చేసేవాడు. ఒకసారి తన అమ్మ గురించి మాట్లాడేవాడు, ఒకసారి గ్రామంలోని జనం గురించి, ఒకసారి సజా ఒప్పుకుంటాను అని చెప్పేవాడు, మరోసారి తన అమ్మ ప్రతి రాత్రి కలలో వస్తుంది అని చెప్పేవాడు. ఒక రాత్రి వర్ష థానాలో ఒంటరిగా ఉంది. మిగిలిన పోలీసులు ఏదో పెద్ద రైడ్ కోసం బయటకు వెళ్లారు. బయట భారీ వర్షం, మెరుపులు థానా నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నాయి. వర్ష నిహాల్ సెల్ దగ్గరకు వెళ్ళింది. బహుశా ఈ రాత్రి అతను ఏదైనా కొత్తగా చెప్తాడని అనుకుంది. ఆమె అతన్ని చూస్తూ ఉంది. కొన్ని క్షణాలు అతను పడుకొని ఉన్నాడు, కళ్ళు మూసుకొని, మొహం శాంతంగా ఉంది. నీకు నీ అమ్మ గుర్తొస్తుందా అని వర్ష నెమ్మదిగా అడిగింది. నిహాల్ కళ్ళు తెరవకుండానే చెప్పాడు, ప్రతిరోజు. కాని ఇప్పుడు ఏ డిఫరెన్స్ లేదు. వర్ష వాక్యం పూర్తి చేయలేదు. నిహాల్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. లేదు, కాని చెప్పడం వల్ల ఏం లాభం? ఎవరూ వినలేదు. అందరూ నేనే చేశానని నమ్మేశారు. అతని గొంతులో ఎలాంటి బతిమాలడం లేదు, సమర్థన లేదు, కేవలం సత్యం యొక్క అలసిన పొర. వర్ష కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె తనని తాను ప్రశ్నించుకుంది, నేను ఈ కేసుని కేవలం ఒక కేసులాగే చూశానా? నేను కూడా ఆ జనంలో ఒకరిగా మారిపోయానా? ఒక పేరుని నేరస్తుడిగా ఫిక్స్ చేసేసిన వాళ్లలో? ఇప్పుడు టైం తక్కువ ఉంది. నిహాల్ మాటల్లో నిజముంటే ఆమెకి ఆధారాలు కావాలి. మరుసటి రోజు ఆమె కోర్టు రికార్డ్స్ని తడమడం స్టార్ట్ చేసింది. గ్రామం నుంచి వచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్, నిహాల్ అమ్మ కాల్ లాగ్స్, మెడికల్ రిపోర్ట్ అన్ని మళ్లీ చెక్ చేసింది. కొన్ని సందేహాస్పదమైన లింక్స్ దొరికాయి. కొన్ని విషయాలు సరిపోలలేదు. నిహాల్ అమ్మ ఫోన్ నుంచి లాస్ట్ కాల్ గ్రామంలోని ఒక పవర్ఫుల్ వ్యక్తికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో ఇరుక్కున్నాడు. వర్షకి అనుమానం వచ్చింది, ఈ హత్య వెనక ల్యాండ్ ఇష్యూ ఉందేమో. ఆమె ఆ వ్యక్తి మీద సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించింది. ఇదే టైంలో నిహాల్ ఇంకా తన చివరి కోరిక మీదే ఉన్నాడు. వర్ష మళ్ళీ అడిగినప్పుడు, వేరే కోరిక ఉంటే చెప్పు అని అతను చెప్పాడు. నాకు లైఫ్లో ఏ ఆశ లేదు, కాని నీవంటే నాకు ఇష్టం కలిగింది. నీలాంటి హానెస్ట్, నిజాయితీ ఉన్న ఆడదాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వర్షకి ఇప్పుడు అర్థమవుతోంది, నిహాల్ లోపల ఒక అమాయకమైన అబ్బాయి దాక్కుని ఉన్నాడు. జీవిత పరిస్థితులు అతన్ని రాయిలా మార్చేశాయని. ఒక రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. వర్ష తన డెసిషన్ లిమిట్స్ ని టెస్ట్ చేస్తూ యూనిఫామ్ తీసేసి చీర కట్టుకుని నిహాల్ దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్లలో ఎలాంటి కామం లేదు, కేవలం నమ్మకం ఉంది. ఆమె అతనితో కూర్చొని మాట్లాడింది. అతన్ని మనిషిగా ట్రీట్ చేసి అతని మాటలు విన్నది. ఎలాంటి బలవంతం లేదు. ఇద్దరు మనుషుల మధ్య కొన్ని సైలెంట్ మూమెంట్స్, అసంపూర్తిగా ఉన్న ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం నిహాల్ కళ్లలో మొదటిసారి ఒక ఆశ కనిపించింది. అతను చెప్పాడు, నీవు నా కథని నమ్ముతున్నావు కదా? నన్ను నేను నిర్దోషిగా ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ ఇవ్వు. వర్ష అతని చేయి పట్టుకుని చెప్పింది, ఇప్పుడు ఇది నా ఫైట్ కూడా. వర్ష ముందు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఖైదీ మాటలను ఇగ్నోర్ చేసి అతను బహుశా చేయని నేరానికి ఊరికి వెళ్లనివ్వడం. లేదంటే తన పూర్తి శక్తితో, నిజాయితీతో సత్యాన్ని బయటకు తీసుకొచ్చి అవసరమైతే సిస్టంతో కూడా కొట్టడం. గ్రామం నుంచి స్లోగా సమాచారం రావడం స్టార్ట్ అయింది. వర్ష స్టార్ట్ చేసిన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది, నిహాల్ అమ్మ సర్కారీ భూమిని ఇల్లీగల్గా కబ్జా చేసిన ఒక వ్యక్తి బల్వీర్ కాకూర్ పై కంప్లైంట్ చేసింది. అదే రోజు సాయంత్రం బల్వీర్ కాకూర్ని నిహాల్ అమ్మ ఇంటి దగ్గర చూశారు. ఇదే ఆ కాల్ రిపోర్ట్లో వర్షకి సందేహాస్పదంగా అనిపించింది. వర్ష ఇప్పుడు ఈ కేస్ని పర్సనల్గా తీసుకుంది. ఆమెకి చెప్పింది, ఊరికి ముందు ఒక ఫైనల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని. మొదట్లో ఆమెను జోక్గా తీసుకున్నారు. కాని ఆమె ఒక స్ట్రాంగ్ కేస్ ఫైల్ తయారు చేసి సీనియర్స్ ముందు ప్రెజెంట్ చేసింది.
ఆమెకి 15 రోజుల టైం ఇచ్చారు. ఈ టైంలో ఆమె నిహాల్ నిర్దోషిగా ప్రూవ్ చేయగలిగితే కేస్ని రీఓపెన్ చేస్తారు. ఈ గ్యాప్లో నిహాల్కి కొంచెం ఆశలు కలిగాయి. కాని అతను ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. ఒకరోజు అతను వర్షతో చెప్పాడు, నీవు సక్సెస్ అవ్వకపోయినా థాంక్స్. నీ వల్ల నాకు కొన్ని రోజులు మనిషిలా అనిపించింది. వర్ష రిప్లై ఇచ్చింది, నీ సత్యమే నా టెస్ట్. నేను వదలను. వర్ష గ్రామానికి వెళ్లి చాలా మందితో సీక్రెట్గా మీట్ అయింది. చాలా మంది సాక్షులు భయపడ్డారు. కాని నిహాల్ అమ్మ పక్కింటి ఒక వృద్ధ మహిళ ఫైనల్గా నిజం చెప్పింది. ఆ రాత్రి బల్వీర్ కాకూర్ గుండాలు ఇంట్లోకి వచ్చి నిహాల్ అమ్మని కొట్టారని చెప్పింది. నిహాల్ అదే టైంలో ఇంటికి వచ్చాడు. కర్ర తీసుకుని ఆ గుండాలను తరిమాడు. కాని అప్పటికే అతని అమ్మ చనిపోయింది. ఈ విషయం ఆమె ఇంతకు ముందు చెప్పలేదు, ఎందుకంటే కాకూర్ గుండాలు బెదిరించారు. వర్ష ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయించింది. మెడికల్ రిపోర్ట్స్తో మ్యాచ్ చేసింది. మొబైల్ లొకేషన్ రికార్డ్స్ కూడా కలెక్ట్ చేసింది. అన్ని ఆధారాలు నిహాల్ నిర్దోషిని కన్ఫర్మ్ చేశాయి. వర్ష కోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేసింది. హియరింగ్ జరిగింది. సాక్షులను పిలిచారు. ఆధారాలు సబ్మిట్ చేశారు. కాకూర్ని అరెస్ట్ చేశారు. కేసు నేషనల్ మీడియాలో హైలైట్ అయింది. ఫైనల్గా కోర్టు తన పాత జడ్జిమెంట్ని రివర్స్ చేసి నిహాల్ని వదిలేసింది. నిహాల్ని కోర్టు నుంచి రిలీజ్ చేసినప్పుడు అతను నెమ్మదిగా వర్ష దగ్గరకు వచ్చి చెప్పాడు, నీవు నాకు లైఫ్ తిరిగి ఇచ్చావు. వర్ష నవ్వి చెప్పింది, న్యాయం కోసం ఫైట్ కేవలం కోర్టులోనే జరగదు, గుండెలో మనస్సులో కూడా జరుగుతుంది. కొన్ని నెలల తర్వాత వీళ్ళిద్దరినీ తరచు కలిసి చూసేవాళ్లు. వర్ష పెళ్లి గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. నిహాల్ కూడా ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాని వీళ్లను చూసిన వాళ్లు వీళ్ల కళ్లలో ఒకరిపై ఒకరికి ఉన్న రెస్పెక్ట్, సుఖాన్ని గమనించేవాళ్లు. ఒక ఖైదీ, ఒక ఆఫీసర్ కథ ఒక వింతైన కోరికతో స్టార్ట్ అయి నమ్మకం, స్ట్రగుల్, సత్యం, రిలేషన్గా మారిపోయింది. కథ ఇక్కడితో ఆగలేదు. ఈ కథ మన సొసైటీకి ఒక అద్దం పట్టింది. ప్రతి నేరస్తుడు నిజంగా క్రిమినల్ అయి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు న్యాయ మార్గం మనిషి ఫీలింగ్స్ గుండా కూడా వెళ్తుంది. నిహాల్కి కోర్టు నుంచి విడుదలైన తర్వాత అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. గ్రామంలో అతన్ని మళ్లీ స్వీకరించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. కొందరు ఇంకా అతన్ని నేరస్తుడిగానే చూశారు. కాని వర్ష అతని పక్కన నిలబడింది. ఆమె అతనికి కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, ఒక స్నేహితురాలు, ఒక బలం అయిపోయింది. నిహాల్ గ్రామానికి వెళ్లకుండా సిటీలోనే ఉండాలని డిసైడ్ చేశాడు. వర్ష సలహాతో అతను ఒక చిన్న జాబ్ స్టార్ట్ చేశాడు, ఒక స్థానిక ఎన్జీఓలో. అక్కడ అతను గ్రామీణ మహిళలకు చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించే పని చేసేవాడు. వర్ష కెరీర్ కూడా కొత్త ఎత్తులకు చేరుకుంది. ఆమె నిహాల్ కేస్ని రీఓపెన్ చేసి సత్యాన్ని బయటకు తెచ్చినందుకు ఆమెకు డిపార్ట్మెంట్లో అవార్డు దక్కింది. కాని ఆమె మనసులో ఆ అవార్డ్ కంటే నిహాల్ కళ్లలో తనపై ఉన్న నమ్మకమే ఎక్కువ విలువైనది. ఆమె ఇప్పుడు కేవలం రూల్స్కి కట్టుబడే ఆఫీసర్ కాదు, మనసుని కూడా చూడగలిగే ఒక నిజమైన న్యాయవాదిగా మారింది. కొన్ని నెలలు గడిచాయి. వర్ష, నిహాల్ ఇద్దరూ తరచు కలిసేవాళ్లు. వాళ్ల మధ్య రిలేషన్ని పేరు పెట్టడం కష్టం. అది ప్రేమ, స్నేహమా, లేక ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవమా, ఎవరికి సరిగా అర్థం కాలేదు. కాని వాళ్లు కలిసినప్పుడు వాళ్ల చుట్టూ ఒక విచిత్రమైన శాంతి ఉండేది. ఒకరోజు సాయంత్రం ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చుని నిహాల్ వర్షతో చెప్పాడు, నీవు నన్ను రక్షించలేదు. నీవు నా లోపల ఉన్న మనిషిని మళ్లీ బతికించావు. నేనిప్పుడు ఎవరికోసం బతకాలని అనిపిస్తోంది. వర్ష నవ్వి, అది నీవే సాధించావు నిహాల్. నేను కేవలం నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను అని చెప్పింది. సమయం గడుస్తోంది. ఒకరోజు వర్ష ఒక కొత్త కేసులో పనిచేస్తోంది. ఆ కేసులో ఒక యువతిని తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారు. ఆ కేసు చూస్తుంటే ఆమెకు నిహాల్ గుర్తొచ్చాడు. ఆమె మళ్లీ అదే జోష్తో, అదే నిజాయితీతో ఆ కేసుని తీసుకుంది. ఈసారి నిహాల్ కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు. అతను తన ఎన్జీఓ ద్వారా ఆ యువతి కుటుంబానికి సపోర్ట్ చేశాడు. వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఈ కేసు కూడా వర్ష విజయవంతంగా క్లోజ్ చేసింది. ఆ యువతిని రిలీజ్ చేశారు. ఆ రోజు సాయంత్రం వర్ష, నిహాల్ ఒక టెంపుల్ దగ్గర కలిశారు. నిహాల్ చెప్పాడు, నీవు నా జీవితాన్ని మార్చావు. కాని నీవు ఇంకా ఎంతోమంది జీవితాలను మార్చబోతున్నావు. నేను నీతో ఈ జర్నీలో ఉండాలనుకుంటున్నాను. వర్ష ఒక క్షణం ఆలోచించి, అయితే మనం కలిసి ఈ ఫైట్ కొనసాగద్దాం. న్యాయం కోసం, సత్యం కోసం అని చెప్పింది.
వాళ్ళిద్దరూ ఆ రోజు నుంచి ఒక టీంలా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వర్ష తన డ్యూటీ ద్వారా, నిహాల్ తన ఎన్జీఓ ద్వారా చాలామంది అమాయకులకు న్యాయం అందించారు. వాళ్ళ బంధం ఇప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ కాదు, ఒక పెద్ద మిషన్గా మారిపోయింది. సొసైటీలో ఇంకా చాలామంది నిహాల్లు ఉన్నారు. చాలామంది వర్షాలు కావాలి. ఈ కథ ఒక రిమైండర్. న్యాయం అనేది కేవలం కోర్టులో, లాయర్ల మధ్య జరిగే గేమ్ కాదు. అది ఒక మనిషి గుండెలో, నమ్మకంలో, సత్యం కోసం పోరాటంలో ఉంటుంది. ఎవరైనా అడిగితే వర్ష, నిహాల్ స్టోరీ ఏంటి అని జవాబు ఇదే. ఇది ఒక ఖైదీ, ఒక ఆఫీసర్ కథ కాదు. ఇది సత్యం గెలిచిన, నమ్మకం బతికిన కథ.